హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా ఏమైందంటే ఒక చిన్న 3 ఇయర్స్ బాబయితే రూ. 5 కాయిన్ అయితే మింగాడు. ఇంక దేవుడి దయ వల్ల అయితే ఆ బాబుకైతే ఏం కాలేదు. సేఫ్ అయ్యాడన్నమాట. అసలేం జరిగింది అంటే మా హస్బెండ్ రైల్వే గేట్‌లో చేస్తారు కదా! ఇంక నైట్ టైమ్ డ్యూటీలో ఉన్నప్పుడు ట్రైన్ వస్తుందని అయితే గేట్ వేశారంట. ఆ టైంలో ఒక అన్న వచ్చి "అన్న గేట్ తీయవా? ఇంకా ఎమర్జెన్సీ" అని అన్నారంట. "ఏమైందన్నా?" అని అడిగితే ఇలా బాబు అయితే కాయిన్ మింగాడు అని చెప్పాడు. ఇంక గేట్ తీద్దామని ట్రై చేద్దామంటే అది ఇంటర్లాకింగ్ సిస్టమ్ కదా! ఇంక గేట్ అయితే రాలేదంట. సో, అదే టైంకి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే వేరే అన్న కూడా అక్కడే ఉన్నారు. ఇంకా ఇంటికెళ్దామనేసి. అయితే ఇంక మా హస్బెండ్ ఆ అన్నతో మాట్లాడి వాళ్ళనైతే కార్‌లో పంపించాడు. ఎందుకంటే వీళ్ళు డ్యూటీ ఆ గేట్ దగ్గరికి ఇంకా ఖమ్మంకి రావాలన్నమాట హాస్పిటల్‌కి. దానికి 50 కిలోమీటర్స్ అన్నమాట డిస్టెన్స్. ఇక ఆ టైంలో ఇప్పుడు వాళ్ళ డ్యాడీ అంటే ఆ బాబు వాళ్ళ డ్యాడీ అంత కాన్సంట్రేషన్‌గా ఎట్లా డ్రైవింగ్ చేస్తాడో చేయలేడు కదా! అందుకే ఇక అన్నతో అయితే కార్‌లో పంపించేసిండు. అంతే కదా! చిన్న పిల్లలు మనం ఫీవర్ వస్తేనే అసలు అతలాకుతలం అయిపోతాం. అలాంటి సిట్యుయేషన్‌లో ఆ అన్న ఎలా డ్రైవింగ్ చేస్తాడు చెప్పండి. ఒకవేళ చేసినా దేనికైనా గుద్దుతాడు అనేసి అయితే మా హస్బెండ్ చెప్పిండు. అంతే కదా! చాలా టెన్షన్‌గా అనిపిస్తది. సో, మీరు కూడా మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న వస్తువులనైతే దగ్గర పెట్టకండి.